చేయమన్నాడు 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో వేస్తా అన్నాడు. ఎన్నడొచ్చిండు? మార్చి 22వ తారీఖు నాడు సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు భరోసా అందరూ రైతులకు అన్ని ఎకరాలకి ఇస్తా అన్నాడు. మరి పడ్డదెంత? 2 ఎకరాలు. కొంతమందికి ఎకరమే పడ్డట్టుంది అశరావుపేట్ల. పబ్లిక్ మీటింగ్లో ఏ రకంగా పచ్చి అబద్ధాలు ఆడిండో ఒక్కసారి చూడండి. పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. వచ్చిందా బీమా ఎవరికన్నా? వీళ్ళు బయట అబద్ధాలే, అసెంబ్లీలో అబద్ధాలే, ఎలక్షన్ల ముంగట అబద్ధాలే, ఎలక్షన్లు అయిపోయి కుర్చీలో కూర్చున్నాక అబద్ధాలే, దేవుని మీద ఒట్టు పెట్టి కూడా అబద్ధాలే. ఇంకా వీళ్ళ నమ్ముడా? ఇంకా ఒక్కటన్నా మాట మీద నిలబడ్డరా వీళ్ళు? నేను నిన్న పోయి అచ్చంపేటలో మాట్లాడి ఉన్నదంతా చెప్పొస్తే జూపల్లి కృష్ణారావు ఒక మంత్రి ఉంటాడు, ఇవాళ పొద్దుగాల హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడతా ఉన్నాడట. అది సరే తిడితే కానీ ఆయన ఏమంటాడు ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ, మేమిచ్చిన పంటల బోనస్ 3 రైతు బంధులకు సమానము అని మాట్లాడిండు. ఏమన్నా అకలుందా నీకేమన్నా? కొద్దిగానన్నా అకలుందా? నకల్ మారనేకి వెళ్ళి అకలు రేనా? ఏమంటాడు? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానమట. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? ఓసారి 1500, ఓసారి 1200. 2 బోనస్లు అయితే ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ 1200 కోట్లు ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ 1000 కోట్లు ఎగ్గొట్టినావు. అంత కొడితే నువ్వు బోనస్ మీద ఇచ్చింది 2500, 3000 కోట్లు. కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు. మిస్టర్ జూపల్లి తెలుసుకోలేక చర్చ పెడదామా? అసెంబ్లీ పెట్టు వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినావు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3,000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినావు ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం. అంటే తెలుగుక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడేమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమవుతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనే వద్దా? ఇలా అట్లనే పోలీసుల దౌర్జన్యం చాలా ఎక్కువైంది. ఎప్పుడన్నా మన కేసీఆర్ గారికి ఇట్లా చేసిండ్రా? మన ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు మమ్మల్ని ఒకటే ఉరికిస్తుండే, మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయా లేవా చూడు, సీతారామ పనులు అవుతున్నాయా లేవా చూడండి, రైతు బంధు పడుతున్నదా లేదా చూడండి. పని 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 తప్ప మనం ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని మనం ఆలోచించలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. మన అశ్వరావుపేటలో కూడా మన మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ రాజశేఖర్ భూమిలో 2 సార్లు తోటలు నరికినారని మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. అట్లనే చండ్రుగొండ మండలం మరి మా పోడెం రవి వెంకటేష్లను కూడా బాగా వేధిస్తున్నారని చెప్పి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. నేను రవికి చెప్తా ఉన్నా, అదేవిధంగా వెంకటేష్కు రాజశేఖర్కి కూడా మాటిస్తా ఉన్నా, రాసి పెట్టుకోండి, మిమ్మల్ని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టిండో రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాడిని ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. వాళ్ళ సంగతి చెప్తాం. ఎవడన్నా పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పిండని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా, మా కార్యకర్తల్ని ఒక్క చెంప దెబ్బ కొట్టినా అంతకంతకు అనుభవిస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. పోయినసారి అంటే కొత్త రాష్ట్రం తెలంగాణ కొత్తగా వచ్చిందని ఎంతసేపు పని మీద పడ్డాం. ఈ తాప పని చేస్తాం, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ భర్తం కూడా పడతామని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. విడిచిపెట్టేది లేదు. ఇలా ఆలోచించాలి. కార్యకర్తల్ని కూడా నేను కోరేది ఒక్కటే, మీకు అన్నీ తెలుసు.
కానీ ప్రతి ఊర్లో చర్చ పెట్టాలి. మీ కోయగూడెంలో చర్చ పెట్టండి, దళిత బస్తీలో చర్చ పెట్టండి, రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి, పెళ్లిలకు పోతనో బోనాలు తీసిన కాడనో ఎక్కడైనా సరే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ రోజు కేసీఆర్ ఉంటే ఎంత మంచిగా జరిగింది, ఇవాళ ఏ రకంగా మన రాష్ట్రం, మన తెలంగాణ, మన పిల్లలు, మన అశ్వరావుపేట నష్టపోతుందో ప్రజలకు వివరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం అనుకోవడం కాదు కదా, అందరికీ చెప్పాలన్నా వద్దా? మనం కార్యకర్తలుగా మీరు అందరి దృష్టికి తీసుకుపోవాలి. గ్యారెంటీ వస్తుంది గవర్నమెంట్, డౌట్ ఏం లేదు. కానీ అట్లని మనం ఏమరపాటుగా ఉండొద్దు, కష్టపడాలి. ఒక ఏడాది 2 నెలలు అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 ఏళ్ళ 7 నెలలు అయ్యే పీకింది. ఇక ఉన్నది 2. అయింది ఎక్కువ, ఉన్నది తక్కువ. అయింది ఎక్కువ, వీళ్ళ కాలం అయిపోయింది. ఇక ఉన్నది తక్కువనే. డేట్లు క్యాలెండర్ తిరుగుతూనే ఉంటుంది, ఆగుతుందా? మనం మంచిగా పనిచేయండి మీరు. ఇవాళ కరెంటు విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, దళితుల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, మన పిల్లల చదువుల విషయంలో, విద్యార్థుల విషయంలో ఎట్లెట్లా కాంగ్రెస్ మోసం చేస్తుందో మనం అందరికీ వివరించాలి. మంచిగా కలిసి పనిచేయండి. ఇలా గెలుపు ఓటములు కూడా ముఖ్యం కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మనం ఓడిపోవచ్చు, మనం ఇంట్లో కూర్చున్నాం. ఓడిపోతే వడ్లు కొనకపోతే ఈ గవర్నమెంట్ గల్లా పట్టుకొని నిలదీసినాం. మక్కలు కొనకపోతే ఈ గవర్నమెంట్ మెడలు వంచి రైతుల చేత మక్కలు కొనిపించే విధంగా మనం ప్రయత్నం చేసినాం. ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఖమ్మంలో వరదలు వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి. ఏ కష్టం వచ్చినా ప్రజల గొంతుకై మనం పోరాడుతూ ఉన్నాం. అందువల్ల బీఆర్ఎస్ అనేది ఒక కార్యకర్తగా అధికారంలో లేమని బాధపడొద్దు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజల కోసం మనం పనిచేస్తూ వచ్చినాం తప్ప మనం వేరే ఆలోచించడం లేదు. రేవంత్ రెడ్డి మొన్న అంటుండు, ఏ మలతాపకు బీఆర్ఎస్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రానియా అన్నాడు. నిజమే కదా, మలతాపకు మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తుంది? పాలకపక్ష హోదా వస్తుంది. పాలకపక్ష హోదాలు ఉంటాం, మేము ప్రతిపక్షంలో ఎందుకుంటాం? మలతాపకు మీకు డిపాజిట్లు రావు, నీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, మేము పాలకపక్ష హోదాలో ఉంటాం. అందులో మనకు డౌట్ లేదు. కానీ ఎలా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. అయిందా? ఎవరన్నా కోటీశ్వర్లు అన్నాడు. ఇంకా లక్ష నేనంటున్నా, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నాడు. చేసిండా? ఎంతమందిని చేసిండు? ఇప్పుడు నువ్వు కోటీశ్వర్లు చేసిన సంగతి తర్వాత. ఇవాళ ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 31 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఎంత బాకీ పడ్డట్టు? మనిషికి 75